स्कन्दमया ॐ सर्वे जना सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्ति। ఆది సర్వలోకాలకు ఆదర్శ దంపతులైన లక్ష్మీ శ్రీమన్నారాయణ మూర్తికి, శివపార్వతులకు, బ్రహ్మ సరస్వతి దేవులు అనేక సాష్టాంగ దండ ప్రణామం, నమస్సులు, నమస్కారం. ఇందాక మీరు మాట్లాడుకునే మాటలు ఏం మాట్లాడుకుంటున్నాం మనం అంటే, ఏదో ఆ మనిషికి భగవంతుడే అటు రాసి పెడతాడు అంటే సృష్టి నియమం ప్రకారం ఏం చెప్తుందంటే, మొత్తం సృష్టి భగవంతుడిదే. ఈ సృష్టి అంతా ఆయన చేతిలోనే సృష్టించబడుతుంది. బ్రహ్మ ద్వారా, విష్ణువు ద్వారా నడుస్తుంది. ఇదంతా నడవటానికి ఆయన స్థితి కావుడని చెప్తుంది. అట్లాగే అక్కర్లేని నాడు ఈ దుకాణం మొత్తం మూసేయాలంటే అంటే శివుడు కాదు, కానీ శివుడు లయాస్వరూపుడు. అంటే జీవులన్నింటికి విశ్రాంతి కలిగించేవాడిగా, దానికి మళ్ళీ డిపార్ట్మెంటు యమధర్మరాజు. అక్కర్లేని నాడు మొత్తం మూసేస్తాడు. కానీ అలా చేసేది మొత్తం సృష్టి. అయినా జీవుల్ని సృష్టించిన తర్వాత ఆ జీవులకి పుట్టుట, పెరుగుట, గిట్టుట ఇవి మనకు సంబంధం లేదు. ఇప్పుడు ఉదాహరణకి మనం అన్నం మనమే వండుకోవాలి, మనమే కూరలు చేసుకోవాలి, మనమే తినాలి. ఇది మనమే చేయాలిగా. కానీ తిన్న తర్వాత ఆహారాన్ని జీర్ణం చేయటం, దాన్ని మళ్ళీ మలమూత్రాల ద్వారా పంపించడం కానీ, దాన్ని రక్తనాళాలకి సప్లై చేయటం కానీ, ఇవన్నీ లోన చేసే ప్రక్రియ ఒకటి ఉంది. మనకు సంబంధం లేకుండా జరిగేది అది, కానీ ఇది మనకు సంబంధం ఉండి జరిగేది. అట్లాగే అంతా దేవుడే. ఇంకా ఆయన రాసి పెట్టలేదేమోలే ఇక్కడికి మనం ఈ శ్రీశైలం రావటానికి అనుకున్నాం అనుకోండి, ఆయన ఏమీ రాసి పెట్టాడు. కానీ ఎప్పుడు చెబుతాడంటే ఆ మాట, ఏదైనా ఆయన అనుగ్రహం ఉండాలని ఎప్పుడు చివరిలో చెప్పుకోవాలి, లేదా మొదట్లో చెప్పుకోవాలి. మధ్యలో మొత్తం మనం చేయాల్సిందే. స్వామి సృష్టి మొత్తం సృష్టించిన తర్వాత సర్వ హక్కులు మళ్ళీ మానవుడికే ఇచ్చింది. అబ్బాయి నువ్వేం కావాలంటే నువ్వు అది కావాలి. నువ్వు నిత్యం నీకు తపన ఉండాలి. నీ యొక్క మనోసంకల్పం అంత సంకల్పం చేసి, సంకల్పం అంటే ఊహించాలి. నేను శ్రీశైలం పోవాలి, శివయ్యను దర్శించాలి, అది గొప్ప పుణ్యక్షేత్రం అంట. ఎంతోమంది యోగులు, ఋషులు, మహాత్ములు ఎంతోమంది మరి అక్కడ వాళ్ళ జీవితాలు తరింపజేసుకున్నారంట. అది ఎంతోమంది కష్టపడి దాన్ని నిర్మాణం చేశారంట. అది ఎప్పుడు చేసినారో ఎవరు చేసినారో కూడా తెలియని పరిస్థితి. కానీ అది చూస్తే జన్మ ధన్యమైందంట. భారతదేశంలో ఉన్నటువంటి ఒక 5-10 దేవాలయాలు, గొప్ప దేవాలయాలు ఇది కూడా ఒకటంట. మనం భావాలని మనం పరితపన చెందుతూ ఉంటే వాయిదాల మీద వాయిదాలు పడతా ఉంటాయి. అయినా నువ్వు చేరగలుగుతావు. అసలు నీకు ఆ ఆలోచనే లేకపోతే అంటే మన గ్రంథాలన్నీ మనకి ఏం చెబుతున్నాయంటే, అబ్బాయి నువ్వు నిత్యం మనోసంకల్పం ద్వారా నువ్వు చెయ్యాలి, సంకల్పం చేయాలి. రెండోది ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఇక్కడికి రావాలి, మనం కూర్చోవాలి, 4 మాటలు మాట్లాడదాం, కొద్దిగా చెప్పారండి మాటలని. మీరు ఆ మనోసంకల్పం, ఆ ప్రయత్నం లేదనుకోండి మనం చెప్పగలమా? అందుకని వినటానికి చెప్పలేము. వినటానికి మనసు ఇష్టపడితేనే మనం మాట్లాడుకోగలుగుతాం. అట్లాగే మనం ప్రయత్నం చేయాలి. అట్లాగే మనం ఇందాక చెప్పుకున్నది ఏమిటి, దేవాలయాలకు పోయేవాళ్ళు, భజనలకు కలిసి వెళ్ళేవాళ్ళు, ఎక్కువ పూజా కైంకర్యాలు చేసేవాళ్ళు, ఆశ్రమాలు తిరిగేవాళ్ళు, ఇట్లా వీళ్ళందరూ కూడా ఎలా ఉండాలంటే, వాళ్ళు ఎప్పుడు కూడా పండిన పండులాగా మనసు ఉండాలి. అంటే ఇప్పుడు ఇందాక అంటే పారిజాతం పువ్వు ఉంటుంది కదా, అట్లా వేలు తగిలితే చాలు జారి పడిపోవాలి, ఎంత ఈజీగా ఉంటుందో. అట్లాగే ఇప్పుడు మనకు కూడా ఏంటంటే, ఈ దేహం అంటే మానవ సహజ లక్షణం. దాని ఉద్దేశం ఏమిటంటే, దాని కోపాలు, తాపాలు, మోహాలు, ఈర్షులు, వసూలు ఇవన్నీ సర్వసాధారణం. ఉండవంటానికి ఎవరికి అది యామన్న యోగి కూడా ఉంటాయి. కానీ ఎందుకు కలుగుతున్నాయని తెలుసుకోవటానికి అందుకే మనకు తెలుసుకోవటానికి నీకు సొంతంగా ఆ నాలెడ్జ్, ఆ శక్తి సరిపోదు. కాబట్టి గురువులను అనుసరించాలని చెప్పి మన వాళ్ళు గురువు అనేది గొప్ప స్థానం. ఆయనకు అన్ని విషయాలు తెలిసి ఉంటుంది.
ఎప్పుడు ఏ ఏ మాటలు మనకు చెప్పాలో కూడా అయ్యే చెబుతారు. ఇప్పుడు మీకు 1వ తరగతిలో ఉన్నవాళ్ళు 10వ తరగతి మాటలు చెప్పడు గురువు, సరైన గురువులు చెప్పరు. మీకు తగ్గట్టుగా స్థాయిల వారు చెప్పుకుంటా మిమ్మల్ని ఉన్నతమైనటువంటి దశకు తీసుకుపోయేవాడు గురువు. కాబట్టి గురువుని ఆశ్రయించమని చెప్పడం జరిగింది. కానీ అసలు మన ప్రయత్నమే లేకుండా, మనం ఏ పని చేయకుండా సోమర్తనాన్ని ఆవరింపజేసుకొని ఏదో ఆయన పిలుపు రావాలి, ఆయన ఎందుకు వస్తుంది, ఆయనకి ఏం అవసరం నీ మీద. ఇప్పుడు శివుడు సృష్టి మొత్తానికి ఆది పురుషుడు. ఆయనకి ఏ దేనితో సంబంధం లేదు, కానీ అన్నీ ఆయనకు సంబంధం ఉన్నాయి. ఆయన సృష్టిలో ఏదైనా ఇవ్వగలడు, ఏదైనా చేయగలడు. ఆయన మీరు కోరి, మీరు ప్రాధేయపడి, మీరు యాచకత్వం చేస్తేనే ఇస్తాడు. ఆయన దేవతలకి రాక్షసులకి వరాలు ఇచ్చింది. కుబేరుడికి అంత ధనం ఎక్కడి నుంచి వచ్చింది? శివుడి దగ్గర నుంచి వచ్చింది. మనం ఈరోజు ఈ కళలు, ఈ నాట్య కళలన్నీ ఇప్పుడు మనలో నుంచి వాక్కు సగ మొత్తం శివుని ద్వారా ఉత్పత్తి అయింది. ఇదంతా కూడా సృష్టి. అట్లా నీకు అన్ని ఇవ్వగలిగిన వాడు నువ్వు కోరకుండా ఏమి ఇవ్వడు, కోరాలి. అచ్చం వచ్చినా కోరినవంటే కోరికల్లో కూడా, దైవ దర్శనంలో కూడా ఎన్నో పద్ధతులు ఉన్నాయి. అక్కడ మనసు చాలా ఏకాగ్రత చేసుకొని మనం ఏదైతే ఇంత పొడుగు పట్టి కాకుండా 1, 2 కోరికలు, అవి కూడా మనకు అవసరమైనవి, ఇతరులని గురించి చెడుగా కాకుండా, నాయన మేము బాగుండాలి, ఇబ్బందులు పడుతున్నాం, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం, పిల్లలు లేక ఇబ్బందులు పడుతున్నాం, చదువులు లేక ఇబ్బంది పడుతున్నాం, పిల్లలకు పెద్ద పెళ్ళిళ్ళు కావట్లేదు, కొన్ని సృష్టి ధర్మంలో నడుస్తుంటాయి. ఒకప్పుడు మనకి బాల్య వాళ్ళు పిల్లలు పుట్టగానే వాళ్ళు పెళ్ళిళ్ళు చేశారు. ఇవాళ 30 ఏళ్ళు వచ్చినా చేసుకోవడానికి పిల్లలు ఇష్టపడట్ల. అది కాలధర్మం అట్లా మారిపోతుంది. దాన్ని మనం ఏం చేయలేము. అయినా మనం ప్రయత్నం చేయాల్సిందే. మళ్ళీ ఆ ప్రయత్నం చేస్తూ మన పని మనం అసలు ముఖ్యంగా మన గ్రంథాలు మహాత్ములు చెప్పేవాడు, ప్రయత్నం చెయ్యి, నువ్వు పని చెయ్యి. నువ్వు ప్రయత్నం చేయకుండా, పని చేయకుండా అంత దేవుడి చిత్తం అనేది ఎవరంటే స్వామర్లు, ఏదో రకంగా తప్పించుకుందాం అనుకునేవాళ్ళు, ఏ శ్రమకి ఇష్టపడని వాళ్ళు, తనను తాను మార్చుకోవడానికి ఇష్టపడని వాళ్ళు, తనను తాను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలనుకోవటం వాళ్ళకి ఇష్టం లేక, ఇవన్నీ కారణాలు చెబుతా ఉంటాం. మహాత్ములు పడ్డ కష్టాలు మనం పడలేము. ఎందుకంటే వాళ్ళకి అంత సూక్ష్మంగా సూదులు పెట్టి పుచ్చినట్టు ఉంటుంది మనసు. అంత పుచ్చితేనే, అంత కాలిస్తేనే మీరు ధరించే ఆభరణాలు ఉన్నాయి. బంగారం ఒక ముద్ద, ఒక బిస్కెట్ అంటారు, ఇంత పొడుగు ఉంటుంది. అది బిస్కెట్గా ఉంటే దానికి ఏం విలువ? వాల్యుయేషన్ ఉంటుంది, దాని విలువ కలదు కాబట్టి. కానీ దాని పూజనీయ స్థానానికి ఎప్పుడు వస్తుంది? దాన్ని ఆరాధించే స్థానం ఎప్పుడు వస్తుంది? ఒక స్త్రీమూర్తి ధరిస్తే వస్తుంది. మామూలుగా లేదా ఒక విగ్రహ రూపంలో, అమ్మవారి రూపంలోనో, అయ్యవారి రూపంలోనో బంగారం మారిస్తే వస్తుంది. అలా మార్చాలంటే అది ఏం చేయాలి? కొలంలో పెట్టాలి, కాల్చాలి. అది ఎలా ఉంటుంది? కాలుస్తూ ఉంటే దాని బాధ అంత కాల్చి అన్ని వంపులు వంచి తిప్పి రకరకాలుగా మారిస్తే అది అంత అందంగా తయారయ్యి అమ్మవారి మెడలో పెట్టుకున్న, ఆడమనిషి మెడలో ధరించిన ఎంత అందంగా ఉందని చూడదు. అవునా? మనిషి కూడా గొప్ప వాళ్ళ చరిత్రలన్నీ ఎవరు తీసుకున్నా, వేమన్న యోగి గొప్ప భోగిగా ఆయన మరి రాయలసీమ గడ్డలో పుట్టి బ్రహ్మాండంగా ఆయనకి ఇంకో ఒక ఆమెతో పరిచయం అయింది. ఆ పరిచయమే అది ఒక పెద్ద లోకంలాగా బ్రతుకుతున్నాడు. అనుకోకుండా వాళ్ళ వచనం ద్వారా, ఆమె ద్వారా ఈయనకు వైరాగ్యం పొంది, అభిరాముడు అనేటువంటి గురువుని ద్వారా ఆయన కొంత జ్ఞానోపదేశం పొంది, సంపూర్ణమైనటువంటి జ్ఞానం, వైరాగ్యం పొందినటువంటి వాడు యామన్న. అట్లాంటి వైరాగ్యం మళ్ళీ ఎంత భోగాన్ని అనుభవించండి, అంత వైరాగ్యంలోకి వచ్చేసిండు ఆయన. అంత జ్ఞానం, వైరాగ్యం పొందినవాడు. ఆ పక్క ఉన్నటువంటి మరి భక్త మల్లారెడ్డి, వాస్తవానికి కొంతమంది కుంటి మల్లారెడ్డి అంటారు. వాస్తవానికి అది దేహ వైకల్యం. ఆయన అలా పిలవకూడదు. ఎందుకంటే జ్ఞాన మల్లారెడ్డి ఆయనకి. కుంటి మల్లారెడ్డికి అయితే ఆ కుంటి కాళ్ళు లేని ఆయనకి నువ్వెందుకు రోజు పూజలు చేస్తున్నావు, నువ్వెందుకు ఆయన్ని కుల సింబల్గా పెట్టుకున్నావు? ఎందుకు పెట్టుకుంటావు? ఆయన కులం కాదు. అప్పుడున్న ముస్లిమ్స్ వీళ్ళు ఉన్నటువంటి ఇలా ఇద్దరు అన్నదమ్ములకు పుట్టిన పిల్లలు. ఈయన పెద్ద తల్లికి, మిగతా 6 చిన్న తల్లికి పుట్టినటువంటి పిల్లలు. వీళ్ళిద్దరు తోడబుట్టినటువంటి 2 చెల్లెళ్ళు, అందమైన చెల్లెళ్ళు 2 పుడితే వాళ్ళని నవాబు గారు చూసి నాకు కావాలంటే కుల వివక్షత అనేది జరగకూడదు, ఎట్లా ఇస్తాం అని వాళ్ళందరూ ఇవ్వటానికి వీలు పడలా. మేము మాకు కాదయ్యా, వాళ్ళు ఎన్ని చెప్పినా ఆయన వినకపోతే ఇది పెద్ద రెడ్డు కథలో వస్తుంది పెద్ద భాగం. వస్తే కుదరదన్న తర్వాత అప్పుడేం జరిగింది? ఆయన మరి ఏం చేయాలి దీనికంటే వాళ్ళు అప్పుడు, ఎందుకంటే నవాబు పరిపాలనలు బలంగా ఉన్నాయి, ఇవ్వకపోతే బలవంతంగా తీసకపోతారు, అవసరమైతే మమ్మల్ని శిక్షిస్తారేమో అని చెప్పి ఒక రకంగా లొంగి, సరేనయ్యా మరి ఇంక మేమందరం ఒప్పుకున్నా, మా వాడు ఒకడు ఉన్నాడు. అప్పటికి ఈయన పుట్టుకతోనే అవిటివాడిగా పుట్టింది తల్లికి. ఒక అమ్మాయి, ఈయన మల్లారెడ్డి, ఇద్దరు పుడితే ఆమె బాధపడ్డది. ఏంది వాళ్ళేమో తోడుకోడలకేమో 6 మంచి వాళ్ళు, బంగారం వాళ్ళ
పాండవుల్లాగా ఉన్నారు, నాకు ఒక్కడ పుట్టినాడు, కాళ్ళు లేవు ముక్కొంకర ఇట్టున్నాడు. ఏంటంటే మళ్ళీ అదే శివుడు శివానుగ్రహం చేత పుట్టినవాడు. అదే శివుడమ్మా ఈయన మీ కులాన్ని వంశాన్ని గోత్రాన్ని ఉద్ధరిస్తుడు, నువ్వు చింతించు మాకని మళ్ళీ ఒక స్వప్నంలో దర్శనం ఇస్తే అప్పుడు సంతోషపడి ఎంత సంతోషపడ తల్లిగా ఆమె సంతృప్తి లేదు. కానీ ఆ మల్లారెడ్డి లేకపోతే ఇవాళ ఇప్పటికే మన ముస్లిమ్స్ ఈ రెడ్లు మిగతా కులాలన్నీ కూడా ఎప్పుడో వందల సంవత్సరాల క్రితమే కలగాపులమైపోయాయి. కానీ ఆయన ధర్మ రక్షకుడుగా ఆయన అప్పుడు వాళ్ళందరూ వల్ల కాకపోతే మా మల్లారెడ్డి, ఎందుకంటే ఆయన పుట్టిన తర్వాత ఇక్కడ ఈ శ్రీశైలంలో ఉన్నటువంటి రెడ్లు చరిత్ర ఎక్కువగా ఉండటానికి కారణం కూడా వీళ్ళు పుట్టడానికి ఇక్కడ కారణం శివుని యొక్క అనుగ్రహం చేత పుడితే వీళ్ళందరూ సంతానం చాలా కాలం వాళ్ళకి లేకపోతే సంతానం కలిగిన తర్వాత అప్పుడు ఆ రెడ్లు అక్కడ ఉన్న పరిపాలకులు వాళ్ళు బలంగా ఉండేవాళ్ళు. వాళ్ళందరూ ఇక్కడికి దారులు ఇవన్నీ ఏర్పాట్లు చేయించి అక్కడ ఆలయంలో అప్పుడు ఏమి శివలింగం ఏదో కొద్దిగా ఉంటే అప్పుడు ఆ తర్వాత ఈ ఆలయం అంతా వాళ్ళు కొంత నిర్మించినారని చెప్పి మన చరిత్రలో రెడ్ల కథల్లో చెప్పేటువంటి భాగం. అప్పుడు వాళ్ళు పుట్టిన తర్వాత ఆయన కొంత పెద్ద కొద్ది వయసు వచ్చిన తర్వాత ఆయన విద్యాభ్యాసం చేసుకుంటూ నేను ఇక్కడ ఉండలేను, నేను నా స్వామి దగ్గరికి వెళ్తానని చెప్పి అప్పుడు బండి కట్టుకొచ్చి తీసుకొచ్చి నేను కుంటిమల్లారెడ్డి గారిని అక్కడ వదిలిపెట్టి వెళ్ళారు. ఈయన వాళ్ళు అక్కడ సంసారం కుటుంబాలు వాళ్ళు బాగా నడుస్తున్నారు. ఆ తర్వాత ఈ నవాబు పరిపాలనలో వాళ్ళకి ఇబ్బందులు కలిగినప్పుడు ఈ అమ్మోజమ్మ తిమ్మోజమ్మ అనే ఇద్దరు ఆడపిల్లల్ని ఆయన కన్నేయటం వల్ల వీళ్ళు నాకు ఇచ్చి చేయాల్సిందేనంటే అప్పుడు వీళ్ళు తట్టుకోలేక సరేనా మరి మా వాడు ఉన్నాడు, వాడు వస్తే ఆయన నిర్ణయం ప్రకారం చేద్దామని. వాళ్ళేమో ఇంతమంది గొప్పవాళ్ళు ఉండి వీళ్ళే కాదంటే ఆయన కాళ్ళు లేని ఆయన ఏం చేస్తాడు అనుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ బండి కట్టుకొని వచ్చి ఈయన దేశపోయిన తర్వాత ఆయన అప్పటికే చెప్పిండు ఆయన జరగబోయే ప్రణాళికలు అని చెప్పి వాళ్ళు కోటగోడలు బురుజులు ఇవన్నీ ఏర్పాటు చేసి ఇవన్నీ చెప్పిన తర్వాత నవాబు గారు వచ్చి ఈయన చూసి సరేనాయా మీకు ఒక 10 రోజులు గడివేయండి అని చెప్పి 10 రోజులు గడివించి ఆ తర్వాత దుకాణం అంతా సర్దుకొని పోయారు. ఇదంతా చాలా పెద్ద కథలే. అయితే అలా వచ్చి ఆ ముస్లిమ్స్కి మన వాళ్ళకి మనకి పుచ్చుకోవటాలనేవి లేవు. కంచపొత్తు స్నేహభావం ఒకళ్ళొకళ్ళు ఐకమత్యంగా ఉండటం, ఏకత్వంలో భిన్నత్వం లేకత్వం దైవతత్వం అది వేరు. కానీ మన ధర్మాల ప్రకారం మాత్రం మనకి ఇవన్నీ కుదరవు. మేమే మీరే అందుకటి అలా ఉండాలని చెప్పి ధర్మ రక్షణ, అందుకే ఆయన ధర్మరక్షకుడు అని. అట్లా ధర్మాన్ని రక్షించినటువంటి వాడు దూరదృష్టి కలిగిన వాడు, దివ్య దృష్టి కలిగిన వాడు, ఏ కాళ్ళు పని చేయాల చేతులు పని చేయాల అయినా మన్నింటిని రక్షించగలిగింది. ఎంత గొప్పవాడు. ఎందుకు పెట్టుకుంటాం విగ్రహాలు ఊరక పెట్టుకుంటాం? విగ్రహంలో ఉన్నటువంటి అంతరార్థాలు మనం దర్శించాలి. మరి ఆయన ప్రయత్నం చేయకుండా పని చేయకపోతే ఇవాళ ఈ కులాలు ఉండేవి కాదు అప్పుడున్న పరిస్థితులు. ముస్లిమ్స్ అనేవాళ్ళు అసలు ముస్లిమ్స్ మనకు సంబంధం లేదు కదా, ఏదో ఎక్కడో వాళ్ళ శిష్టాలు వేరు, మన పద్ధతులు వేరు. మన దగ్గర పుట్టి పెరిగారు, సరే మనం ఐకమత్యంగా ఉంటాం, అది వేరే విషయం. కానీ వాళ్ళతో లేనటువంటి దాన్ని ఆశించి వాళ్ళు బలవంతులు కనుక చేస్తామంటే దాన్ని అంగీకరించకుండా దానికి ఒక రూపకల్పన చేసి బ్రహ్మాండంగా తీర్చిదిద్దినటువంటి వాడు ఆయన జ్ఞానమల్లారి, ధర్మరక్షకుడు. అట్లా నడిపించినటువంటి మహానుభావుడు ఏమన్న యోగి. వీళ్ళందరూ వాస్తవానికి కులాలకు పరిమితమైన వాళ్ళు కాదు. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఆ కులంలో జన్మించడం వల్ల ఈయన మా కులం అని చెప్పి వీళ్ళు పెట్టుకొని కృష్ణదేవరాయలైన ఆయన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించినటువంటి వాడు. కృష్ణదేవరాయలు మరి శ్రీకాకుళంలో బ్రహ్మాండంగా ఆయన ఒక వెలిగించండి. శ్రీకాకుళం నుంచి అక్కడ దాకా రాయలసీమ మొత్తం. నిన్న మనం మార్కాపురం వెళ్ళాం. మార్కాపురంలో శనకేశ్వర స్వామి గుడి చూస్తే ఎట్ట ఉంది, మైమరిసిపోయింది మనసు, ఒళ్ళు పలకరించింది. కానీ ఎవరయ్యా అంటే కృష్ణదేవరాయలు టైంలో కట్టబడింది అన్న. అట్లా ఎన్నో ఉన్నాయి. తిరుపతిలో ఉంది, శ్రీశైలంలో ఉంది. అట్లాంటి కృష్ణదేవరాయలు ఆయన పుట్టినటువంటి నాయుడు కులంలో పుట్టడం వల్ల వాళ్ళు నాయుడు మావాడని అటు పెట్టుకుంటారు, కృష్ణుడి యాదవుల కులం అంటారు. అంటే ఇవన్నీ ఎందుకంటే వీడు పెట్టుకోవడం, సింబల్గా పెట్టుకోవటం, దాన్ని ఆదరించడం. ఇందాక మాతాజీ గారు చెప్పింది ఏమని, ఈ కులాలు ఇవన్నీ వద్దంటారు. వాస్తవానికి ప్రతిదీ ఉండాలి. ఎందుకంటే సృష్టి నిర్మాణమే అద్భుతంగా ఉండటం కోసం ఈ కులాలు, గోత్రాలు, మతాలు, పెద్దోడు పేదోడు ఇవన్నీ పెట్టుకుంది. ఎందుకంటే అందుకోసం. ఇవన్నీ పెట్టుకోలేదనుకోండి, ఏమి లేకపోతే ఏమి సృష్టికి ఏమి రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇంత అలంకారాలు ఇవన్నీ చేయాలి, ఇవన్నీ చేస్తే బాగుంటుందని చేసుకున్నాం. మనం భోజనం ఉంది, ఒకే పప్పు రోజు తినొచ్చుగా, ఒకే కూర తినొచ్చుగా, తినం. ఎందుకంటే రోజు వాడు చేస్తాం వెరైటీ కోసం. అట్లాగే ఈ కులాలు ఇవన్నీ ఎందుకంటే ఆ కులాల్లో జన్మించిన మహాత్ములు వీళ్ళందరూ. వాళ్ళ దృష్టిలో కులం లేదు, కానీ మనం పట్టుకున్న వాళ్ళ కులం అని. కానీ పెట్టుకున్న వాళ్ళ గౌరవాలను తగ్గకుండా మనం జీవించగలిగితే, వాళ్ళ యొక్క అంతరార్థాలను మనం దర్శించి మనం చేసుకోగలిగితే మనకి ఎంతో ఉపయోగకరంగా మానవ జాతి అంతా కూడా వృద్ధి చెందింది. అలా వృద్ధి చెందటం కోసం ఇట్లా ఇవన్నీ పెట్టారు. కానీ మరి శ్రీశైలం వచ్చేసరికి ఏంటంటే మరి కులాలు
ఇవన్నీ ఆశ్రమాలు ఇవన్నీ ఏమిటాయి అంటే మానవులంతా ఒకటే మనంతా మానవులంతా ఒకటే జాతి. సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, అందులో మానవుడు ఒక జాతి, మనంతా మానవ జాతే, అందులో మగ ఏదైనా ఒకటే. కానీ మరి ఇన్ని కులాలు ఎందుకంటే నేను అనే భావన లేకుండా మనకేమీ చెయ్యబుద్ధి కాదు. 2 నేనులు ఉంటాయి, ఒకటి శరీర నేను, 2 ఆత్మ నేను. ఆత్మ నేనుగా మారితేనేమో సృష్టి మొత్తం నీవుగానే కనపడుతుంది, లేదా మొత్తం శివుడిగా కనపడింది. శివుడు నీవుగా కనపడుతుంది, నీవు శివుడిగా, మొత్తం శివుడే కనపడుతుంది, నీకు రెండోదే కనపడదు. కానీ శరీరం నేనుగా మారితే నాకు శరీరం ఉంది, నేను తెర్రగొన్నా, బుర్రగొన్నా, పొడుగున్నా, పొట్టిగొన్నా, నల్లగొన్నా, నాకు ఒక విద్యావంతుడిని, ధనవంతుడిని, గుణవంతుడిని, 100 నేనలు ఉంటాయి అందులో. కానీ ఈ నేనల్లో వచ్చినాయి ఈ కులాలు బొలాలు ఇవన్నీ వచ్చినాయి. మరి ఇప్పుడు ఏంది ఈ నేను ఇప్పుడు మనం కూర్చుంది ఇది రెడ్ల సత్రం. కానీ మన రెడ్డి సత్రం ఏదైనా కట్టాలని కానీ రెడ్డి 10,000 రాసుకుంటాడు. అరే మనంతా మానవులు రావు, అక్కడ ఆకలి తల్లాడుతున్నారు జనం, పేదవాళ్ళు భోజనం పెడతాం, అయితే ఒక 1000 రాసుకుంటాడు. కులం అంటే వాడికి అదొక గర్వం, అదొక సింబల్ అన్నమాట. అట్లా చేయటం వల్ల ఏంటంటే మన వాళ్ళు ఎట్లా సక్సెస్ ఏమిటి, ఏదైనా ప్రజాక్షేమము ప్రజా శ్రేయస్సు, క్షేమం శ్రేయస్సు 2 జరగాలి. కాబట్టి అందుకని కులపరంగా జరగటం మంచిది. రెండవది ఏంది, ఎక్కడెక్కడో రాష్ట్రం 2-3 రాష్ట్రాల నలుమూలల నుంచి మరి ఇక్కడ ఒక కేంద్రం ఏర్పడి, ఇది గొప్ప విషయమే. దానికి తగ్గట్టు నడుచుకుంటున్నాం. 5 రాగం తక్కువ రోజుల్లో మన సొంత రోజులు ఉంటే ఉంటున్నాం, లేకపోతే ఏదో అంత కొంత ఫీజు కడతాను, భోజనాలు పెడతాను. సరే మానవ సేవ, మాధవుని యొక్క సేవ, సర్వజీవుల సేవ అన్నట్టుగా కొనసాగుతుంది. ఇది కూడా మంచిది, అందులో ఏమీ ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఆ వేదిక అందుకోసం ఏర్పడింది. అది అట్లా అయితేనే చేయగలుగుతుంది. ఇప్పుడు ఇక్కడ దగ్గర ఒక 40-50 కులాలు ఉన్నాయి, అందరికి సత్రాలు పెట్టుకోగలిగారు. పెద్ద వాళ్ళు, ఆ స్థాయి వాళ్ళు అందరూ మరీ ఏదన్నా చిన్న చితక తప్ప అట్లా చేసుకోవటం వల్ల సౌకర్యాలు ఈ కానీ మొత్తం ఒకటేనంటే. కానీ మొత్తం ఒకటేననేది మనం రోజు దేవాదాయ శాఖ కింద మనకు పెట్టే స్వామివారి యొక్క అన్నప్రసాదాలు ఇవన్నీ మనం తింటున్నాం. కానీ అది ఏకత్వం, ఇది ద్వంద్వంగా ఉన్నది. ద్వంద్వంగా ఉన్నా తీర్చేది అదే ఆకలి. ఏకాత్మ భావనతో పెట్టినా అదే ఆకలి జరుగుతుంది. స్వామివారి ప్రసాదం అంటాం, రోజు మధ్యాహ్నం భోజనం పెడతాము, సాయంత్రం పూట చక్కగా మరి గోధుమ రవ్వ, సాంబారు, పెరుగన్నం ఇవన్నీ కూడా మన స్వామివారి తరపున దేవాలయం యొక్క ట్రస్ట్ బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తుంది. అక్కడ కులం లేదు, మతం లేదు, ఏమి జాతి లేదు, వర్గ వర్ణాలు ఏమి లేవు. అందరూ సేవ చేసేవాళ్ళు సేవ చేస్తున్నారు, ఇచ్చేవాడు ఇస్తున్నాడు, తీసుకునేవాడు తీసుకుంటాడు, తినేవాడు తింటాడు, రకరకాలుగా జరుగుతుంది. అక్కడ మొత్తం ఒకటే భావన. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే కొన్ని హద్దులు పెట్టుకున్నారు. ఈ హద్దుల ప్రకారం ఇవన్నీ పనిచేస్తున్నాయి ఈ డిపార్ట్మెంట్ అంతా. ఇది కూడా మంచిదే, అట్లా చేసుకుంటే మంచిదే. పొరపాటున ఎవరన్నా వచ్చినా కూడా కాదనేది ఏం లేదు. దరిదాపుగా అందరూ కూడా ఏంటంటే వండి పెడుతుంటే ఏదన్నా కూడా వచ్చినా కూడా దైవిక వాతావరణం కాబట్టి మనకు మెయిన్ ఈ దేవాలయాలు దర్శించడం వల్ల మనకు జరిగే లాభాలు ఏమిటంటే అంతా కూడా ఆయనదేగానే భావించబుద్ధి అవుతుంటుంది. అంతా కూడా ఆయనగానే భావించబుద్ధి అవుతుంటుంది. మనకి నేననే అహం మనకు ఉండదు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం, మనకి ఎటు చూసినా శివమయం తప్ప రెండోడు కనపట్ల. 3 రోజులు వచ్చి ఎటు చూసిన ఆకులు, చెట్లు, పొట్లు అంతా ఆయనే కనపడుతుండీ. ఏం రెండోది ఏమి మనం అనేది ఏమి లేదు, అంతా ఆయన చూసుకుంటాడు కనిపిస్తుంది. అది నిజమే, అందులో ఏం అబద్ధమేం కాదు. ఆయనకి తెలియకుండా ఆయన కానిది ఏమున్నది. మరి ఈ కులాలు మతాలు అన్నిటికన్నా ఇంకేం కావాలి? కులాలు అయిపోయింది. కులాలు మతాల కంటే మతాలుగా ఇది కులము అనేది మధ్యస్థంలో ఉంటుంది, మానవత్వం అనేది పై స్థాయిలో ఉంటుంది. మానవతా విలువలు అవన్నీ మనం చేయాలంటే ఏం చేయాలి? సమతా భావన, ఐకమత్యం ఇవి బాగా పెరగాలి. కానీ అవి పెరగాలంటే మనం ఎందుకంటే ఇక్కడ ఉన్న వేదికను ఆధారం చేసుకొని మనం మాట్లాడుకోవాల్సి వచ్చింది. ఆ 4 మాటలు అవి వాస్తవం, అవి కూడా మనం వాటిని తప్పు పట్టట్లా. ఇప్పుడు ఈ వేదికను ఇలా ఏర్పాటు చేయటం మనం తప్పు అంటలా, కానీ గొప్ప విషయం. ఇందులో కూడా ఇంత వేదిక మరి చేయాలంటే సామాన్యమైన విషయం కాదు. ఎంతోమంది ఇక్కడ దానికి కార్యోన్ముఖులయ్యి కుటుంబాలను కూడా వదిలేసి ఇక్కడ దానికోసం పరితపన చెంది వారు ఎంతో కొంత కష్టార్జితం వాళ్ళు పెట్టి కొంత సేకరించి గ్రామాలు తిరిగి సంఘటన చేసి కులం మొత్తాన్ని మరి ఒకటి చేయటం అంటే చిన్న విషయం ఏం కాదు. అది కూడా ఏ కులానికి ఆ కులం, అది మంచిదే. కానీ మానవతా విలువలు, మానవత్వం అనేది ఇంకా గొప్పది. అంటే మానవులంతా ఒకటే అనేది ఒకటే, కానీ ఆ స్థాయిలో బరాయించాలంటే అందుకే మరి ఆ స్థాయిలో మనం బరాయించలేకపోతున్నాం. కాబట్టి అది స్వామి సన్నిధిలో స్వామివారి పేరు మీద జరుగుతుంది అంటాను. ఇక్కడ 2 రకాలు జరుగుతున్నాయి కదా.
ఇక్కడ ఇది ఉన్నది అది ఉన్నది అంటే శరీర భ్రాంతి నడుస్తుంది, భ్రాంతి రహితమైనటువంటిది నడుస్తుంది. అందుకు కాబట్టి ఈ రెండు నడుస్తున్నాయి. ఇక దేవాలయాలు ఇవన్నీ మన దర్శనాల వల్ల మనసు ఏమైందంటే హాయిగా నిర్మల పడిద్ది. మన మనసు ఎప్పుడు కూడా జీవన్ముక్తుడుగా ఉంటా ఉంటుంది. అంటే ఏదో చేసిను కానీ ఏం అంటుకోదు. రాగద్వేషాలు లేని స్థాయిని ఇందాక మనం అక్కడే రూమ్లో మీరు అందరూ మాట్లాడుకునేది ఏంటంటే రాగద్వేషాలు లేని స్థితి అంటే ముఖ్యంగా సమాజం మనం బాగుండాలి, అసలు మనం బాగుండాలి. మీరు సమాజం అన్నా ఇతరులు బాగుండాలంటే మనందరికీ ఎందుకు చేయాలి ఆయన కోసం మనకు అనిపిస్తుంది, అనిపిదా? ఇప్పుడు పక్కవాడికే చేయాలనుకో మనం ఎందుకు చేస్తాం, కానీ పక్కోళ్ళ సుఖం కాదు. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చినాం శ్రీశైలం, చక్కగా మనం నేత్రపూర్వంగా అన్నీ చూస్తున్నాం, ఆనందపడుతున్నాం, తిన్నవి మనమే రుచికరంగా తింటున్నాం, హాయిగా ఆనందంగా ఉన్నాం. మనం ఉన్నావా లేకపోతే మీ ఊరు వాళ్ళు ఏమన్నా వచ్చి ఏడన్నారా? లేరు కదా. అట్లాగే దేవుని దర్శనమైనా దేవుని పూజ అయినా సేవ అయినా నీ హృదయం నిర్మల పడాలటానికి, నీ మనసును శాంతిని పొందటానికి అది నీకు అవసరం. అట్లాగే ఇతరులను ద్వేషించకుండా, రాగద్వేషాలకి అహంకారం మమకారాలకి ఇవి లేకుండా ఉండాలంటే వాటి వల్ల ఏమవుతుందంటే మనకు మంచి భావాలు చెడ్డ భావాలు రెండు ఉన్నాయి. రెండు ఇదొక్కొప్పలాగా ఉన్నాయి. ఇవన్నీ ఏమవుతాయి, ఈ చెడును పట్టుకున్నాం అనుకోండి, నీకు చెడు వల్ల నీ మనసే దుఃఖానికి గురవుతుంది, బాధపడుతుంటుంది, బాధపడి ఏడుస్తుంటుంది మనసు. ఇక నీ బతుకంతా ఏడు అంటే సృష్టిలో ఏడుపు లేదేమో, అసలు నేను వచ్చింది దుఃఖించడానికి ఏమన్నా దగ్గర తీసుకుపోద్ది మన మైండ్. కానీ అట్లా కాదు, నువ్వు ఆనందంగా ఉంటావు, నలుగురు ఆనంద పెడతా, ఎప్పుడూ కూడా దుఃఖపడాల్సిన అవసరం లేదు. ఏదో అన్నం ఉందా మనం అనుకున్నారు మనవాళ్ళు, ఏదో అన్నం అయిపోయింది అంతే ఆ క్షణమే. ముఖ్యంగా మనకి భక్తులు విషయంలో భజనలకు పోయేవాళ్ళు, ఇట్లాంటి కార్యక్రమాలకు వచ్చేవాళ్ళు, ఆశ్రమాలకు పోయి గురువులను అనుసరించేవాళ్ళు, వాళ్ళ జీవితాలు చాలా బాగుండాలి. అవి ఎందుకంటే ఆదర్శవంతమైనవి. మిమ్మల్ని చూసే లోకం నేర్చుకునేది. నన్ను చూసి మీరు నేర్చుకుంటారు, మిమ్మల్ని చూసి లోకం నేర్చుకుంటుంది. మనం సరిగ్గా లేకపోతే మనం పోనీ ఇప్పుడు నేనే ఉదాహరణ, నేను ఇక్కడికి రావటానికి నాకు 24-25 ఏళ్ళు సమయం పట్టింది. దానికి నాకు బోలెడు డబ్బు ఖర్చు అయింది, బోలెడు సమయం పెట్టా, దాంట్లో చాలా కష్టపడ్డా, ఇవంతా చేశా. నేను ఇప్పుడు ఒక నిమిషంలోనే ఏదో చేయకూడని పనులు చేసి అనుకో, హాడు మొఖం మండాన్ని మీకు అనిపిస్తే ఈ 25 సంవత్సరాల జీవితం బోడిదలో వచ్చిన పని. అట్లాగే మీరు కూడా 10 ఏళ్ళు భక్తి చేస్తాను చేసి 10 ఏళ్ళు చేసిన తర్వాత కూడా మీరు ఏదన్నా జరగకూడని పొరపాట్లు జరిగితే, పొరపాట్లు అంటే ఇతరితర కాదు, మామూలు విషయాల్లో కూడా, ఇరుగు పొరుగు విషయంలో కూడా మనల్ని పొందలేం. అంటే ఏదో వస్తాయి. మనిషి ఇందా చెప్పి రాకుండా అసలు ఉండవు. మనిషి అన్న తర్వాత ఆ సమయ సందర్భాలను బట్టి కాలు మార్పుల్లో వచ్చి మనకు వస్తాయి. కానీ వచ్చిన ఓం నమ శివాయ అంతే అనుకోని కోపం వచ్చింది, కోప్పడు అంతే, ఆ క్షణమే మళ్ళీ అయిపోవాలంటున్నా. సృష్టి ఏమని చెబుతుందంటే ఏది శాశ్వతం కాదనే మాట మనం ఏమనుకుంటాం, శాశ్వతం కాదంటే ఈ శరీరం శాశ్వతం కాదేమనుకుంటాం. శరీరం కాదు, మనసే క్షణం మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఒకలాగా ఉంటావు, కాసేపు ఆగితే ఒకలాగా ఉంటావు, రకరకాలుగా మనసు మార్పులు చెందుతూ ఉంటుంది. అంటే మనసు శాశ్వతం కానప్పుడు నువ్వు కచ్చగట్టి ఇదే నిజమని చెప్పి ఇక ఆమె మీద పొద్దుగోలు సాడీలు చెప్పి మనసు అసలు పైగా ఎట్టుంటుంది అంటే, కుదిరినప్పుడే విపరీతమైన మమకారంతో ఉంటుంది, కుదరినప్పుడు విపరీతమైన దేశంతో ఉండి పక్కన వాళ్ళు కూడా పిలిచి కూర్చోబెట్టి చెప్పబుద్ధి అవుతుంటుంది. అసలు ఆమె తెలుసా నీకు రథం గురించి తెలుసా అని అవన్నీ నీకే తెలిసిద్ది. నువ్వు ఏంది పిచ్చి మనసు ఎట్ట చేస్తుంది, అయ్యో నేను ఆమెను అనకూడదు కదా, ఆమె గురించి చెప్పకూడదు కదా అని మన స్నేహితుల గురించి కానీ, బంధువుల గురించి కానీ, భక్తుల గురించి ముఖ్యంగా మన సాడీలు చెప్పడం కానీ ఇవేమి చెప్పుకోకుండా ఉండాలి. ఇప్పుడు గుళ్ళల్లో భజనలు, మైకులు ఇవన్నీ వాళ్ళు ఉన్నాయి. ఇవి అసలు ప్రపంచం వాస్తవాన్ని నిజంగా ఈ భక్తులు వీళ్ళందరూ మనకి వేమన్న, జ్ఞానమల్లారెడ్డి గారు ఇట్లాంటి వీళ్ళు చెప్పినట్టు మనం నడుచుకుంటే, కృష్ణదేవరాయలు ఇట్లాంటి మహాత్ములు అందరూ ఇక్కడ ఏది వాళ్ళ పేర్ల మీద ఉన్నాయి వాళ్ళంతా మహాత్ములు అయితేనే పెట్టుకోండి. నేను మనం సత్రానికి వెళ్ళాం, మార్కండేయ మహర్షి కోట్ల సంవత్సరాలు, లక్షలు కాదు, ఆయన కృతయుగంలో కథ